ప్రీవియస్ లెక్చర్లో ప్రీవియస్ మ్యాట్రిసెస్ వీడియో లెక్చర్ 1లో నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, డెఫినేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో లెక్చర్లో మేము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి, అంటే కొన్ని టర్మినాలజీస్, అంటే డిటర్మినెంట్ అంటే ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటి, మైనర్ అంటే ఏంటి, అదేవిధంగా ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ఫస్ట్ కీ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్, హైలైట్ కూడా చేశాను చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ మోడ్ ఏ, దీన్ని డెట్ ఏ అని కూడా అంటారు. డెట్ ఏ ఈజ్ కాల్డ్ డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ, డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. కింద డిటర్మినెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్దాము. చూడండి, ఫైండ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. ఫైండ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. సో ఫస్ట్ క్వశ్చన్ 2x2 మ్యాట్రిక్స్, 2 rows 2 columns ఉన్నాయి. ఫస్ట్ దీనికి క్యాపిటల్ ఏ అని రాసుకున్నాను. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 1 5 3 అని రాసుకున్నాను. రాసిన తర్వాత దీని డెట్ కనుక్కోవడం వెరీ ఈజీ. ఎలా ఇక్కడ చెప్తాను చూడండి. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, బి, సి, డి ఎలిమెంట్స్ ఉంటే దీని డెట్ ఏమవుతుంది సార్ అంటే, డెట్ ఏ ఎంత అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఏడి మైనస్ బీసీ. డెట్ ఏని ఏ విధంగా కూడా రాసుకోవచ్చు, 2 parallel lines మధ్య మోడ్ ఏ అని కూడా రాసుకోవచ్చు, ఏడి మైనస్ బీసీ. సో దీని డెట్ ఏ ఏమవుతుంది, దీని డిటర్మినెంట్ ఏమవుతుంది 2/3 మ్యాట్రిక్స్కి, ఈ ఎలిమెంట్ మల్టిప్లై చేసుకోవాలి 2 × 3 మైనస్ ఈ ఎలిమెంట్ -1 × 5. కానీ ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది అంటే, మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్. 6 + 5 ఎంత అంటే 11. గుర్తుపెట్టుకోండి, 2x2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ చాలా ఈజీ కనుక్కోవడము. ఫార్ములా ఏమి అంటే ఏడి మైనస్ బీసీ. ఇంకా ఏదైనా మీరు మ్యాట్రిక్స్ రాసుకొని దానికి డెట్ ఈజీగా కనుక్కోవచ్చు. 1 - 1 2 4. దీని డెట్ ఎంత అంటే, డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 × 4. ఈ ఎలిమెంట్ క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి, మైనస్ -1 × 2. 1 × 4 is 4 + 2 which is equals to 6 వచ్చింది. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే, 3/3 మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 3/3 మ్యాట్రిక్స్. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ మనం తీసుకుంటే, హియర్ యూ హ్యావ్ 3 rows and 3 columns. సో దీనికి మనం డెట్ కనుక్కోవాలి అంటే కొద్దిగా వర్కౌట్ చేయాల్సి వస్తుంది, అంత ఈజీ అయితే కాదు. చూడండి, ఇక్కడ మ్యాట్రిక్స్ అయితే రాసుకున్నాను. 3 rows. ఇన్ దిస్ మ్యాట్రిక్స్ యూ హ్యావ్ 3 rows and 3 columns. ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్ 3/3. సో మోడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో 3, అది రాసిన తర్వాత 3 ఉండే కాలం వదిలేసి 3 ఉండే రో వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ని ఈ విధంగా 2 parallel lines మధ్యలో రాసుకోండి. 0 6 4 5. సెకండ్ ఎలిమెంట్ -1 ఉంది కదండి. సెకండ్ ఎలిమెంట్ ఏముంది, -1. కానీ ఆ -1ని మనము +1 అని రాసుకోవాలి. +1. ఇన్ కేస్ +1 ఉంటే -1 రాసుకోవాలి. +1 అని రాసిన తర్వాత ఆ -1 ఉన్నటువంటి రో, ఆ కాలం వదిలేస్తే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, 1 2, ఇక్కడ 6 5. అవి రాసుకోండి. 1 2 6 5 రాసిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్ -3 ఉంది. ఆ -3 అన్ని అట్లే రాసుకొని -3 ఉన్నటువంటి కాలము, ఆ రో ఎలిమినేట్ చేస్తే యూ హ్యావ్ 1 0 2 4. సో ఇప్పుడు దీనికి ఇక్కడ చూడండి 3, ఇక్కడ దీని డెట్ ఏమవుతుంది, 0 × 5 is 0 -24. ఇక్కడ +1 అలాగే ఉంటుంది, 5 1 5 -12. ఎందుకు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను, 2 6 12, కానీ మైనస్ వస్తుంది, పైన చెప్పాను -3. ఇక్కడ 4 -0. 3 0 -24 ఎంత, -24, +1 × 5 -12 ఎంత, -7, -3 × 4 -0 ఎంత, 4. 24 3s are 72, -72 -7, లాస్ట్ వన్ -12. అన్ని నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి అన్ని యాడ్ చేసిన తర్వాత ఎంత వస్తుంది వాల్యూ అంటే 91, -91. మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోవడము కొద్దిగా మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్కి మనము డెట్ కనుక్కున్నాము. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ ఎగ్జాంపుల్లో, సెకండ్ ఎగ్జాంపుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 3 ఉన్నటువంటి కాలము
అదే విధంగా 3 ఉన్నటువంటి రో వదిలేస్తే 4 ఎలిమెంట్స్ వస్తాయి. వాటిని క్రాస్ మల్టిప్లై చేసి రాసుకోవాలి. 0 into 5 ఎంత 0 మైనస్ 4 6 జార్ ఎంత 24. సెకండ్ ఎలిమెంట్ ఏముంది -1 ఉంది, కానీ మనము +1 రాసుకుంటాం. ఇన్ కేస్ +1 ఉంటే -1 రాసుకుంటాం. సో -1 ఉన్నటువంటి కాలం వదిలేయాలి, అదే విధంగా ఆ రో వదిలేయాలి. 4 ఎలిమెంట్స్ వస్తాయి. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 1 జార్ 5 -12. లాస్ట్లో -3 ఉంది. -3 ఉన్నటువంటి కాలము ఆ రో వదిలేయాలి. వదిలేస్తే ఈ విధంగా మనం ఎలిమినేట్ చేస్తే మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 4 1 జార్ 4 -0. 3 into 0 minus 24 is -24 plus 1 into -7. ఇక్కడ -3 into 4. 24 3 జార్ 72. ఇక్కడ ఎంత -7. ఇక్కడ ఎంత 12. ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి యాడ్ చేస్తే -91 వస్తుంది. సో ఈ విధంగా మనము డెట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫైండ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ 2 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మీకు కొద్దిగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. If A is a square matrix, then A is called singular matrix when det A is equal to 0 and non-singular otherwise. ఇది మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలి. If A is a square matrix అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్కి మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్కి అయితే డెట్ ఫైండ్ అవుట్ చేయము, ఆ విషయం అందరికీ తెలుసు. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఈజ్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుంది అంటే డెట్ కనుక్కున్న తర్వాత డెట్ ఆన్సర్ 0 వస్తే అటువంటి మ్యాట్రిక్స్ని మనం ఏమంటామంటే సింగులర్ మ్యాట్రిక్స్. 0 కాకుండా -1 +1 -2 +2 ఏమొచ్చినా కూడా అటువంటి మ్యాట్రిక్స్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. మరి కింద మనము 2 ఎగ్జాంపుల్స్ చేసాము, రెండిటికి ఆన్సర్స్ 0 రాలేదు కాబట్టి ఆ 2 మ్యాట్రైసెస్ ఏం మ్యాట్రైసెస్ అవుతాయి అంటే నాన్ సింగులర్ మ్యాట్రైసెస్. కింద నేను ఇందాక ప్రీవియస్గా 2 మ్యాట్రిసెస్కి ఒక 2x2 మ్యాట్రిక్స్, ఒక 3x3 మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేశాను. రెండిటి ఆన్సర్ కూడా మనకు 0 రాలేదు కాబట్టి ఆ మ్యాట్రైసెస్ని నాన్ సింగులర్ మ్యాట్రైసెస్ అని అంటారు. నెక్స్ట్ వన్. Let capital A be a square matrix and if A has a row, ఇది ఈ పాయింట్ చెప్తున్నాను. Let capital A be a square matrix and if A has a row or a column of zeros, then det A is equals to 0. యాక్చువల్గా ఇది డిటర్మినెంట్ యొక్క ప్రాపర్టీస్ అనే చెప్పాలి. డిటర్మినెంట్ యొక్క ప్రాపర్టీస్, కానీ నేను సపరేట్గా ప్రాపర్టీస్ రాయలేదు, అక్కడే కంటిన్యూ చేసేసాను. ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చదవండి. లెట్ క్యాపిటల్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఇఫ్ ఏ హ్యాస్ ఏ రో ఆర్ ఏ కాలమ్ ఆఫ్ జీరోస్ దెన్ డిటర్మినెంట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0. డెట్ ఏ 0 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాట్రిక్స్ రాస్తాను చూడండి. 1 2 0 -1 5 0 3 7 0. దీని డెట్ ఎంత కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కాలం మొత్తం జీరోస్ ఉంది అంటే దీని డెట్ ఎంత వస్తుంది అంటే ఖచ్చితంగా మనం చేస్తే ఇది ఇన్ కేస్ ఇది ఏ మ్యాట్రిక్స్ ఏ అయితే దాని డెట్ ఎంత వస్తుంది అంటే 0. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏదైనా ఒక కాలం లేదా ఏదైనా ఒక రో 0 మొత్తం జీరోస్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాస్తాను చూడండి. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 -1 3 0 0 0 3 2 1. దీని డెట్ ఎంత అంటే 0. బికాస్ సెకండ్ రో మొత్తం ఏముంది జీరోస్ ఉన్నాయి. ఒక రో కానీ ఏదైనా ఒక రో, ఫస్ట్ రో కానీ సెకండ్ రో కానీ థర్డ్ రో, లేదా ఫస్ట్ కాలం కానీ సెకండ్ కాలం కానీ థర్డ్ కాలం, ఏదో ఒక రో కానీ కాలం కానీ మొత్తం జీరోస్ ఉంటే అటువంటి మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎంత అంటే 0. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, వెయిట్ ఫర్ ఎ సెకండ్. Coming to the next point, let A be a square matrix and if A has 2 identical rows or columns, then ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కూడా 0 అవుతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్గా డెట్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ విషయం మీకు చాలా క్లియర్గా చెప్పాను. అండ్ ఇఫ్ ఏ హ్యాస్ 2 ఐడెంటికల్ రోస్, ఐడెంటికల్ అంటే సేమ్ రోస్ ఆర్ కాలమ్స్, 2 రోస్లో సేమ్ ఎలిమెంట్స్ కానీ లేదా 2 కాలమ్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉంటే అటువంటి మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ రాసుకుంటాను. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 2 -1 5 -1 0 3 2 -1.
ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే R1 R3 R1 R3 అంటే ఫస్ట్ రో ఈజ్ ఐడెంటికల్ టు థర్డ్ రో. అటువంటి మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు 0 అవుతుంది? బికాస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ డిటర్మినెంట్ యొక్క వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఏం స్టేట్ చేస్తోంది అంటే ఏం చెప్తోంది అంటే లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఇఫ్ ఏ హ్యాస్ టూ ఐడెంటికల్ మీన్స్ సేమ్ రోస్ ఆర్ కాలమ్స్ దెన్ ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమవుతుంది అంటే 0. ఇదే విధంగా 2 కాలమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా దాని యొక్క డెట్ ఏమవుతుంది? 2 కాలమ్స్ ఐడెంటికల్గా ఉంటే దాని యొక్క డెట్ ఏమవుతుంది అంటే 0. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ కావాలంటే రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 -2 3 0 5 2 1 -2 3. ఇక్కడ ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఐడెంటికల్గా ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కాలము అదే విధంగా ఫస్ట్ కాలం అండ్ థర్డ్ కాలం రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి మనకు ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఏమవుతుంది అంటే డిటర్మినెంట్ 0 అవుతుంది. ఐడెంటికల్ అంటే సేమ్ అన్నమాట. నెక్స్ట్, ఏ మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై డిలీటింగ్ సమ్ ఆఫ్ ద రోస్ అండ్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. దీనికి మీరు క్లియర్గా మీనింగ్ అర్థమవుతేనే మీకు ఈ విషయం ఏంటి అనేది అర్థమవుతుంది. ఏ మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై డిలీటింగ్ సమ్ ఆఫ్ ద రోస్ అండ్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఎ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, కింద ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను. ఇందులో హియర్ యూ హ్యావ్ 2 rows అండ్ 3 columns. సో దీని యొక్క ఆర్డర్ ఏమి? 2/3. దీనికి ఎన్ని సబ్ మ్యాట్రిసెస్ రాసుకోవచ్చు? కింద కొన్ని రాశాను, మీరు అబ్జర్వ్ చేయండి. దెన్ ఎగ్జాంపుల్లో ఈ మ్యాట్రిక్స్ కి సబ్ మ్యాట్రిసెస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/3. దెన్ ఏ ఫ్యూ సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఏ ఆర్ 1 -1 2 5. ఈ మ్యాట్రిక్స్ ఎలా వచ్చింది అంటే ఈ కాలం డిలీట్ చేసేస్తే సెకండ్ కాలం డిలీట్ చేస్తే వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఇది. ఫస్ట్ వన్ సెకండ్ కాలం డిలీట్ చేస్తే వచ్చినటువంటి మ్యాట్రిక్స్. అదేవిధంగా ఈ కాలం అంటే ఫస్ట్ కాలం థర్డ్ కాలం రెండు డిలీట్ చేస్తే వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ 3 0. ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్, ఇంకా ఈ కాలము ఈ కాలం డిలీట్ చేస్తే వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏది? 1. సింగిల్టన్ మ్యాట్రిక్స్ ఇది. ఓన్లీ 1 ఎలిమెంట్ ఉందంటే అటువంటి మ్యాట్రిక్స్ ఏమంటామంటే సింగిల్ మ్యాట్రిక్స్. సింగిల్ ఎలిమెంట్ ఉంది అక్కడ. మీకు ఇక్కడ ఏమి రాసుకోవచ్చు అంటే ఇది కూడా ఒక మ్యాట్రిక్స్, సబ్ మ్యాట్రిక్స్. ఇలా ఎన్నైనా మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ రో మొత్తం డిలీట్ చేస్తాను. ఈ 2 కాలమ్స్ డిలీట్ చేస్తే వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ సబ్ మ్యాట్రిక్స్ ఏమి? 2గా రాసుకోవచ్చు. ఇలా మనము డిఫరెంట్ సబ్ మ్యాట్రిసెస్ రాసుకోవచ్చు. ఇంకోటి కూడా కావాలంటే నేను రాస్తాను, చూడండి. ఈ థర్డ్ కాలం డిలీట్ చేసేస్తాను. దెన్ యూ విల్ గెట్ 1 3 2 0 అనదర్ సబ్ మ్యాట్రిక్స్. ఆర్ ఎల్స్ యూ కెన్ డిలీట్ దిస్ వన్. ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ 3 -1 0 5. ఇలా డిఫరెంట్ సబ్ మ్యాట్రైసెస్ రాసుకోవచ్చు. అందుకే ఇక్కడ దెన్ ఏ ఫ్యూ అని రాశాను. కొన్ని సబ్ మ్యాట్రైసెస్ నేను రాస్తున్నాను. ఏ మ్యాట్రిక్స్కి ఏ అనే మ్యాట్రిక్స్కి ఏ అనే మ్యాట్రిక్స్లో ఇనిషియలీ యూ హ్యావ్ 2 rows అండ్ 3 columns. నెక్స్ట్, the transpose of a matrix is obtained by interchanging its rows into columns or columns into rows. For example, if A is the given matrix, then the transpose of the matrix is represented by A dash or A power T. A power T అంటే ఏంటి? A యొక్క ట్రాన్స్పోజ్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్స్ టు, నేను 3/3 మ్యాట్రిక్స్ రాసుకుంటాను. -1 2 7 0 3 5 2 1 4. Here in this matrix you have 3 rows and 3 columns. ఇప్పుడు ఫస్ట్ రోని నేను కాలంగా రాస్తాను. చూడండి, A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్డంగా ఉన్నటువంటి రోని నిలువుగా రాస్తాను. -1 2 7. అలాగే సెకండ్ రోని R2ని నిలువుగా రాస్తాను. 0 3 5. అలాగే లాస్ట్ రోని 2 1 4 నిలువుగా రాస్తాను. అంటే ఏమొచ్చింది? గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఇది. ఒకవేళ ఈ వచ్చినటువంటి ట్రాన్స్పోజ్కి అగైన్ మళ్ళీ మీరు ట్రాన్స్పోజ్ కనుక్కుంటే ఏమొస్తుంది? సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. పైన ఏదైతే ఉందో -1 2 7 0 3 5
214 అనేది వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ అంటే మార్చడం, రోస్ ని కాలమ్స్ గా మార్చడము లేదా కాలమ్స్ ని రోస్ గా మార్చడము ద్వారా వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అంటాము. ఏ అనేది మ్యాట్రిక్స్ అయితే దాని ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే ఏ పవర్ టీ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది, లేదా ఏ డాష్ గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ టీ హోల్ పవర్ టీని ఏ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏ డాష్ హోల్ డాష్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ట్రాన్స్పోజ్ యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుంది అంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అది మనకు అబ్టైన్ అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ ని కాలమ్స్ గా కాలమ్స్ ని రోస్ గా చేంజ్ చేయడాన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ అంటాము. నెక్స్ట్ minor of an element in a matrix is defined as the determinant obtained by deleting the row and column in which that element lies. ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను. మైనర్ ఆఫ్ an element in a matrix is defined as, మైనర్ ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? డిటర్మినెంట్ ఆల్రెడీ కనుక్కున్నాం కదండి పైన. అబ్టైన్డ్ బై డిలీటింగ్ ద రో అండ్ కాలమ్ ఇన్ విచ్ దట్ ఎలిమెంట్ లైస్. నువ్వు ఏ ఎలిమెంట్ కి అయితే మైనర్ కనుక్కుంటున్నావో ఆ ఎలిమెంట్ ఏ రోలో అయితే ఉందో ఏ కాలంలో అయితే ఉందో అది డిలీట్ చేస్తే వచ్చేటటువంటి డిటర్మినెంట్ నే మనం ఏమంటాము అంటే మైనర్ అని అంటాము. అర్థమైందా? నెక్స్ట్ కింద మైనర్ ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటి, కింద ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది, తర్వాత చూద్దాము. నెక్స్ట్ పాయింట్ చూడండి. కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. ఏదైనా ఒక ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఎలా కనుక్కుంటామంటే ఈజ్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ఇట్స్ మైనర్ పైన కనుక్కున్నాం కదా, దాన్ని -1 హోల్ పవర్ i ప్లస్ j తో మల్టిప్లై చేయాలి. -1 హోల్ పవర్ i ప్లస్ j తో మల్టిప్లై చేస్తే దేన్ని మైనర్ ఏ ఎలిమెంట్ కి అయితే కనుక్కున్నామో ఆ ఎలిమెంట్ ని ఆ వచ్చినటువంటి ఆన్సర్ ని -1 హోల్ పవర్ i ప్లస్ j తో మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి ఆన్సర్ ని మనం ఏమంటామంటే కోఫాక్టర్. డెఫినేషన్ మీకు అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రం బాగా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్లో మైనర్ ఎలా కనుక్కుంటాము, అదే విధంగా కోఫాక్టర్ ఎలా కనుక్కుంటాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద మైనర్ యొక్క ఆన్సర్ కావాలి. అదే విధంగా అండ్ కోఫాక్టర్ ఆఫ్ A13 ఎలిమెంట్ ఏది అంటే ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో ఉండాలి. ఫస్ట్ రో థర్డ్ కాలంలో అంటే ఇది 2 యొక్క అంటే 2 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ ఎంత? A13 అంటే తెలుసు కదా, నేను ఆల్రెడీ మీకు పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ గురించి నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ క్లాసెస్ లో. చూడండి 1 యొక్క పొజిషన్ మీకు తెలుసు A11, ఎందుకు ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉంది. అలాగే 0 యొక్క పొజిషన్ ఏంటి A12 ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉంది. అలాగే A13 అంటే ఏ ఎలిమెంట్ వస్తుంది 2 వస్తుంది. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో నాకు కావాల్సిన మైనర్ కోఫాక్టర్ ఏ ఎలిమెంట్స్ కి కనుక్కోమంటున్నాను 2 కి. 2 అంటే A13 మైనర్ ఆఫ్ A13 2 ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలం వదిలేయాలి. అదే విధంగా ఆ రో వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ యొక్క డెట్ కనుక్కోవాలి. ఎంత వస్తుంది డెట్? -3 తెలుసు కదండి. AD - BC 3 × -1 అంటే -3. 2 × 0 మీన్స్ యూ విల్ గెట్ 0. -3 - 0 means you will get -3. సో మైనర్ ఆఫ్ 2 యొక్క మైనర్ ఆన్సర్ ఎంత వచ్చింది? -3. అదే విధంగా ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ A13 అదే ఎలిమెంట్ కి కోఫాక్టర్ అంటే వచ్చినటువంటి ఆన్సర్ ని -3 ని దేంతో మల్టిప్లై చేయాలి? -1 హోల్ పవర్ i ప్లస్ j. i అంటే ఏం సార్ అంటే i అంటే ఏ రోలో ఉంది. ఏ రోలో ఉందండి? 2 అనే ఎలిమెంట్ ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో. కాబట్టి -1 హోల్ పవర్ i వాల్యూ 1, j వాల్యూ ఎంత అవుతుంది అంటే ఏ కాలంలో ఉంది? థర్డ్ కాలంలో ఉంది. కింద ఇక్కడే ఇచ్చారు కదండి. A13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం. సో i వాల్యూ 1 అవుతుంది, j వాల్యూ 3 అవుతుంది. ఈ A13లో 1 అంటే i, j అంటే 3. కాబట్టి ఆ వాల్యూస్ అన్ని రాసి -1 హోల్ పవర్ 1 + 3 1 + 3 అంటే 4 -1 హోల్ పవర్ 4 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి -1 ఏమవుతుంది? +1. 1 × -3 ఎంత అవుతుంది అంటే -3. మీకు బాగా క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ నేను మీకు
A21 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ కనుక్కోమంటే మీరు ఏం చేస్తారు? A21 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం, అంటే ఈ ఎలిమెంట్ యొక్క మైనర్ నేను కనుక్కోమన్నాను కాబట్టి ఆ రో వదిలేయాలి, అదేవిధంగా ఆ కాలం వదిలేయాలి. వచ్చినటువంటి 4 ఎలిమెంట్స్ని మనం డెట్ కనుక్కోవచ్చు. ఎలా? పైన ఏమొచ్చిన ఎలిమెంట్స్ 0 2, కింద -1 4. ఎంత అవుతుందని దీని డెట్ ఎంత? 0 into 4 ఈజ్ 0 మైనస్ 2 into -1 ఎంత? -2. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +2. 0 + 2 ఎంత? 2. సో ఈ ఎలిమెంట్ యొక్క మైనర్ ఏ ఎలిమెంట్? 3 యొక్క మైనర్ ఎంత? 2. అదేవిధంగా దీని యొక్క కోఫాక్టర్ ఎలా కనుక్కుంటాము? కోఫాక్టర్ ఆఫ్ A21 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే -1 హోల్ పవర్ I + j. I వాల్యూ ఏ రోలో ఉంది? సెకండ్ రోలో. j వాల్యూ ఎంత? 1, ఎందుకంటే ఫస్ట్ కాలంలో ఉంది. ఇంటూ 2 -1 హోల్ పవర్ 3 ఇంటూ 2 -1 హోల్ పవర్ 3. 3 అనేది ఆడ్ నంబర్ కాబట్టి -1 అలాగే ఉంటుంది. 2 into -1 ఈజ్ -2. 2 into -1 ఈజ్ -2. సో ఈ విషయాలన్నీ మీరు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటాను. సో ఏదైనా ఒక ఎలిమెంట్కి మైనర్ ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా కోఫాక్టర్ ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ.